హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం ధ్యానించుకుందాం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. మన ప్రభువు అరచేతుల మీద చెక్కి ఉన్నాడు. వాక్యంలో చూస్తూ ఉన్నాము. మనము కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు మనము కృంగిపోక, కొమిలిపోక, మనల్ని ఎవరు లేరు, మనకు సహాయము చేయరు అని మనం దిగులు చెందకోకుండా మనలను కాపాడడానికి దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని దేవుడు అరచేతుల మీద చెక్కి ఉన్నాడు. మన బాధ, మన కష్టము, మన వేదన అన్ని చూసే దేవుడు, సహాయము చేసే దేవుడు, ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. మనకు ఏ హాని కలగకుండా, ఏ అపాయాలు కలగకుండా మనకు భద్రతనిచ్చే దేవుడు. దేవుని చేతుల్లో మనం ఉన్నప్పుడు మనకు ఏ హాని కలగదు, ఏ అపాయము కలగదు, ఏ రోగము సంభవించదు. కాబట్టి మనము దేవుని అరచేతుల మీద చెక్కి ఉన్నాము. మనము ప్రతి ఒక్కరము దేవుని చేతుల్లో మనము ఉన్నాము. అరచేతుల్లో ఆయన చెక్కుకొని ఉన్నాడు ప్రతి ఒక్కరిని దేవుడు. అయితే మనము దేవునికి నమ్మకముగా, యథార్థముగా, దేవుని మాట ప్రకారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. పాపులమైన మనము పరిశుద్ధుడైన దేవుడు మనలను అరచేతుల మీద చెక్కి ఉంచుకున్నాడు. దేవుని స్వరూప్యంలో మనము ఉండాలని, దేవుని మాట వినాలని, దేవునికి లోబడాలని, దేవుని చిత్తము చెయ్యాలని దేవుడు అరచేతుల మీద చెక్కి ఉన్నాడు. మనము కృంగిపోక, కొమ్మిలిపోక మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. మన బాధను, మన కన్నీరు తుడిచే దేవుడై ఉన్నాడు. నీ ప్రాకారము నిత్యము నాదట ఉన్నవి అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. రక్షణ ప్రాకారం మన చుట్టూ కాపుదల ఉంచి కాపాడే దేవుడై ఉన్నాడు. దేవుడు ఎప్పటికీ మనల్ని మరచిపోడు. మనుషులైతే మర్చిపోతూ ఉంటారు, మారిపోతూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఎన్నడూ మర్చిపోడు, ఎన్నడూ విడిచిపెట్టడు, ఎన్నడూ మనల్ని ఒంటరిగా చేయడు. మనలను ప్రార్థనలు విని మనకు సహాయము చేస్తాడు. మనకు ఆదరణ ఇచ్చి ఓదార్చే దేవుడై ఉన్నాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. తండ్రి నాయనా, నువ్వు అరచేతుల మీద మమ్మల్ని చెక్కి ఉన్నావు ప్రభువా. అయ్యా, మా ప్రాకారం ఎదుట ఉంచి మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. స్తోత్రాలు. మీరే తోడుగా ఉండి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.